అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మీ నాగరాజు. ఈ రోజు వీడియోలో మేము ప్రతి సంవత్సరం మిరప పంట ఎలా వేస్తాము అంటే, మిరప పంట వేయడం అనేది మిరప విత్తనాలు కొనడంతో మొదలవుతుంది. ఈ విత్తనాలు మంచి విత్తనాలు ఎలాగా ఎన్నుకుంటామనే విధానం నేను మీకు చెప్తాను. మేము ఎప్పుడు కూడా గత సంవత్సరాలు ఏ విత్తనాలు అయితే వేసామో ఆ విత్తనాలు మాత్రమే కొనుగోలు చేస్తాము. ఎందుకంటే వాటిని మేము ఆల్రెడీ వేస్తూ ఉన్నాం కాబట్టి అవి వర్షాలకి కానీ ఎండలకి కానీ చీడపీడలు తట్టుకొని ఎలా ఉన్నాయి, ఎలా దిగుబడిస్తున్నాయి అనేది మాకు అర్థమై ఉంటుంది కాబట్టి వాటిని కంటిన్యూ చేస్తూ ఉంటాము. ఒకవేళ ఏమైనా కొత్త విత్తనాలు ప్రయత్నించాలి అనుకున్నప్పుడు ఎవరో ఒకరు పలానా చోట ఏదో మిరప పంట బాగా పండిందంట, అక్కడ ఫీల్డ్ పెడుతున్నారంట అని చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అయితే కంపెనీ వాళ్ళు చెప్పిన మాటలు మాత్రం మేము నమ్మకంగా తీసుకోలేము. ఆ మిరప పంట రైతు ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా కొన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే, మీరు విత్తనాలు ఎక్కడ కొన్నారు, ఎప్పుడు కొన్నారు అంటే, విత్తనాలు కొనడం ఎక్కడ కొంటాం, ఎక్కువ కొంటాం ఎందుకు అడుగుతామంటే, మార్కెట్లో ఏం జరుగుతుందంటే మే నెల జూన్ నెలలో మొదటి లాట్ వచ్చింది, రెండో లాట్ వచ్చింది అని చెప్పేసి మొదటి లాట్ లో వచ్చిన విత్తనాలు బాగా మొలకెత్తి బాగా పండుతాయంటే అనే అపోహ అనేది ఒకటి ఉంటుంది. ఇంత ముందు మేము కూడా అలాగే వెళ్ళి కొనుగోలు చేసాంలే కానీ ఇప్పుడైతే దాన్ని మేము నమ్మడం లేదు. కాబట్టి ఆ ప్రశ్న అడగడం జరుగుతుంది. తర్వాత తీసుకొచ్చిన విత్తనాలు ఏ టైంలో నాటారు, నాటిన తర్వాత అన్ని విత్తనాలు మొలకొచ్చినాయా లేదా, మొలకెత్తిన దగ్గర నుంచి పంట పొలంలో నాటు వేసే సమయం దాకా నారు కుళ్ళిపోవడం కానీ, ఏమన్నా రంగు మారడం కానీ, ఏమైనా పోషకాహార లోపాలు కానీ ఏమైనా ఉన్నాయా, ఒకవేళ వచ్చినట్లయితే అవి ఏ విధంగా వచ్చాయి, ఏ రోగాలు వచ్చాయి, వాటికి మీరు ఏం చేశారనేది అడగడం జరుగుతుంది. ఆ తర్వాత పొలంలో వేసిన దగ్గర నుంచి వర్షాలు ఎక్కువైనా లేకపోతే వర్షాలు తక్కువైనా, నీళ్లు పెట్టడం లేట్ అయినా ఈ మొక్క వాతావరణాన్ని తట్టుకుంటుందా లేదా అని అడగడం జరుగుతుంది. అది కూడా అయిపోయిన తర్వాత ఎంత బాగా దిగుబడి వచ్చింది, ఎన్ని క్వింటాలు కోసారు, ఎంత పండింది, మీరు ఇప్పుడే వేశారా, గతంలో కూడా ఏమైనా వేశారా అనే ప్రశ్నలు అడగడం ద్వారా మేము ఒక నిర్ధారణకు వచ్చి ఆ విత్తనాలు కొనాలా లేదా అని డిసైడ్ చేస్తాము. అది కూడా ఆ రైతు ఆ కంపెనీ వాళ్ళు చెప్పినవి మాటలు మాకు నమ్మకంగా అనిపించాలి అంటే ఆ తోటలోనే అర్థమవుతుంది. వాళ్ళు చెప్పిన మాటలు నిజమా కాదనేది ఆ పంటను చూస్తే అర్థమవుతుంది. దాన్ని బట్టి ఒక నిర్ధారణకు వచ్చి ఆ విత్తనాలు కొనుగోలు చేయాలా లేదా అనేది కొనుగోలు చేస్తాము. ఆ కొనుగోలు చేసిన విత్తనాలు కూడా ఒక్కసారి మేము వేసి 4 ఎకరాలు 5 ఎకరాలు మొత్తానికి అదే విత్తనం తీసుకొచ్చుకోము, గుడ్డిగా నమ్మము. ఒక సంవత్సరం అయితే ఒక 1/2 ఎకరము లేదా ఎకరం ప్రయత్నిస్తాము. అది మాకు మంచిగా అనిపించింది, మేము వేసే విత్తనం కంటే కూడా బాగా ఎక్కువగా ఉంది, మంచి దిగుబడి వస్తుంది అనుకున్నప్పుడు మాత్రమే ఆ విత్తనాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తాము మిగతా 4-5 ఎకరాలకు కూడా. ఒకవేళ అది మంచిగా లేదంటే దాని అంతటా వదిలిపెట్టేసేసి మా చుట్టుపక్కల రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్త విత్తనాలు ప్రయత్నిస్తే వాళ్ళ పంట పొలాలు ఎలా ఉన్నాయో గమనించి వాటిని వేసుకోవడం, లేదంటే మేము ఎప్పుడు వేసే రొటీన్ విత్తనాలని వేసుకోవడం జరుగుతుంది. అందరూ కూడా మిరప పంట వేసే వాళ్ళందరూ కూడా అపోహలకు పోయి ఫస్ట్ లాట్ రెండో లాట్ అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి కొనుక్కోవద్దు, అంతా అబద్ధం. మీకు కుదిరినప్పుడు వెళ్ళి తీసుకొచ్చుకోండి, సరిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే, మిరప పంట వేయడం అంటే ఏ విత్తనాలైనా పండుతాయి నేను అనుకోవడం అనేది అపోహ. నేను బాగా చేస్తాను, బాగా పండిస్తాను, ఏ విత్తనాలైన విత్తనాల్లో ఏముంది అంతా చేసే వాళ్ళ చేతిలోనే ఉంటుంది అనుకోవడం అది అపోహ. మంచి విత్తనాలు కాకుండా 300కి 200కి వచ్చే విత్తనాలు కూడా పండిన రోజులు పండినవి, కానీ ఈ రోజుల్లో అది కుదరదు. అయితే తీసుకొచ్చి వేసిన దగ్గర నుంచి అవి రకరకాల రోగాలు రావడం, చీడపీడలు తట్టుకోలేక, వర్షాధారాలు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోలేక చాలా ఇబ్బంది పడి దిగుబడి రాక నష్టపోయిన రైతులు మేము చాలా మందిని చూసాము. కాబట్టి ఆ పరిస్థితి ఎవరు తెచ్చుకోవద్దు. వీలైనంత వాటికి మంచి విత్తనాలు తీసుకొచ్చుకొని మంచిగానే పండించుకునే విధానం చూసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, నర్సరీల దగ్గరికి వెళ్ళి నారు తీసుకొచ్చుకొని వేసుకోవడం అనేది మంచి విషయమే. అది మీ విత్తనాలు ఉండి మీరు దగ్గరుండి నాటించుకొని నారైతే తీసుకొచ్చుకొని వేసుకోవడం తప్పులేదు. అలా కాకుండా విత్తనాలు కొనుక్కోవడం మాకు కుదరదు, మేము ఇప్పుడు నారు వేసుకోలేము, మేము విత్తనాలు నాటుకునే సమయం మాకు దాటిపోయింది, మాకు కుదరదు, మేము అప్పుడు నారు తీసుకొచ్చుకొని వేసుకుంటామంటే మాత్రం అది మీరు అనుకున్న ఒరిజినల్ నారు అయితే అవుతుందో కాదో ఎవరు ఖచ్చితంగా చెప్పలేము. అది ఒరిజినలా కాదా, మంచిదా కాదా అనేది ఎప్పుడు తెలుస్తుందంటే అది కాపు కాసిన సమయంలో మాత్రమే దాని గురించి మనకు తెలుస్తుంది, అది మంచిగా చెడి అనేది. కాబట్టి వీలైనంత బట్టి మీ విత్తనాలు మీరు కొనుక్కొచ్చుకొని మీరు విత్తనాలు నాటుకొని మీరు పెంచుకున్న నారే చాలా శ్రేష్టమైనది. మేము కూడా
గత 20 సంవత్సరాల నుంచి కూడా మీ సొంతగా నాటుకున్న విత్తనాలతోటే పంట అయితే పండించడం జరుగుతుంది. మీరు కూడా అలాగే చేసుకోవచ్చు. విత్తనాల విషయంలో మాత్రం రాజీ పడద్దు. ఎందుకంటే విత్తనాలు తక్కువ రేటు దొరుకుతున్నాయి అని చెప్పేసి తీసుకొచ్చుకున్న తర్వాత దానికి పెట్టాల్సిన పెట్టుబడి గాని, చేయాల్సిన శ్రమ కష్టం గాని అన్ని సమానమే. మంచి విత్తనాలకి, తక్కువ రేటు విత్తనాలకి, ఎక్కువ రేటు విత్తనాలకి. అలా అని చెప్పేసి నేను 1000 రూపాయలు, 1500, 2000 పెట్టి కొనమని నేను చెప్పట్లేదు. మీ బడ్జెట్ కి అందుబాటులో ఉన్నాయి మంచిని కొనుక్కొని పండించుకోండి, తెలిసిన కంపెనీ తీసుకొని పండించుకోండి అని చెప్పడం నా ఉద్దేశం. అలాగే ఈ వీడియో చూసే వాళ్ళు మీరే మంచి విత్తనాలు చెప్పొచ్చు కదా అని అనుకోవచ్చు. నేనైతే ఏ కంపెనీని ప్రమోట్ చేయట్లేదు, నేను కంపెనీ తరఫున మాట్లాడట్లేదు. తోటి రైతులు నష్టపోకుండా ఉండడానికి మాత్రమే నేను ఈ విషయాన్ని మీతో చెప్తున్నాను. కాబట్టి అందరూ కూడా మంచి విత్తనాలు కొనుక్కోండి, మంచిగా పండించుకోండి. ఏ సంవత్సరం మార్కెట్ ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు. ఈ సంవత్సరం దిగుబడి బాగానే వచ్చింది. 30 నుంచి 40 క్వింటాలు పండిన పొలాలు కూడా ఉన్నాయి. వాళ్ళకైతే ఎటువంటి నష్టం ఉండదు రేటు తక్కువగా ఉన్నా కూడా, ఎందుకంటే క్వింటాలు ఎక్కువ పండినాయి కాబట్టి. అదే తక్కువ క్వింటాలు పండిన వాళ్ళకైతే మాత్రం ఈ సంవత్సరం నష్టంగానే ఉంటుంది. ఈ సంవత్సరం ఎవరికి ఎన్ని క్వింటాలు పండినా మా తోట రైతుల్ని కనుక్కొని ఒకసారి ఒక వీడియో పెడతాను. ఈ వీడియో మీకు ఉపయోగకరమైనదిగా భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి అలాగే మీ తోటి రైతులకు షేర్ చేయండి. మా తర్వాత వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.